హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఉదయ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. డే 4 ఆఫ్ ఎగ్జామ్. ఈరోజు ఎగ్జామ్ వచ్చేసి కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ మెయిన్ సబ్జెక్టే బట్టి బాగా రాయాలి, పాస్ అవ్వాలని కోరుకుంటున్నా. ఎట్లా వస్తుందని పేపర్ తెలీదు. లాస్ట్ ఎగ్జామ్స్ పోల్చుకుంటే అంత ప్రిపేర్ అవ్వలేదు సబ్జెక్ట్కి, ఎందుకంటే ఎట్లా నేర్చుకున్నా రావని చెప్పి. సరే, మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసినాడు, వెయిట్ చేస్తున్నాడు, పోదాం. వీళ్ళకి కూడా ఎగ్జామ్లు ఉన్నాయంట. ఈరోజు గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్ సబ్జెక్ట్ అండ్ తెలుగు కానీ బాగా రాస్తావు. అది మౌన్ కాన్ఫిడెన్స్. ఏం చదువుకోలేడు కానీ బాగా రాస్తాడు అని. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నేను వచ్చి వెయిట్ చేస్తున్నాడే. హాయ్ చెప్తాను. మా కార్తీకాన్ని ఎక్కించేవాడిని, ఏదో ఒకటి మర్చిపోతావు కదా అని. ఈరోజు నేను క్యాలిక్యులేటర్ మర్చిపోయినా, దాన్ని తీసుకోవడానికి మళ్ళీ ఇంటికి వచ్చిన. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. పోతున్నాం సెంటర్కి. అయితే కొంచెం ఈరోజు బండి చాలా స్పీడ్ తోలుతున్నాడు. ఎందుకో మరి టైం అయిందనేమో. ఇంకా అంత టైం అయితే కదా, టైం ఉంది కానీ స్పీడ్ పోతున్నాడు. కార్తీక్ హాయ్ చెప్పండి. కార్తీక్ హాయ్ గాయ్స్. ఎందుకు అట్లా పోతావు వెనకకి? ఈరోజు కార్తీక్ గారు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, అందుకే సరిగ్గా మాట్లాడలేదు ఎవరితోనా. డానియల్ కార్తీక్ గారు ఇద్దరు కొట్లాడుతున్నారు. నాకు మేడం ముందు తెలుసు, నీకు తెలుసు అని చెప్పి. అంటే మేడం గురించి వీనికేమో 6 నుంచి తెలుసు అంట, వీనికేమో ఇంటర్ నుంచి తెలుసు అంట. అరే కొట్లాడి వస్తున్నారు ఇద్దరు. ఏమైందిరా? రోడ్లు ఖాళీగా ఉన్నాయి, అందరూ పోయినట్టున్నారు అప్పుడే. చెప్పు కార్తీక్, ఈరోజు 50 ఇంచ్ పడతాను అనుకుంటున్నావు. 50 ఇంచ్ పడతాను అనుకుంటున్నాను ఈరోజు. నువ్వు నాన్న రాకుండా నీకెందుకలే? అయితే ఫస్ట్ బెంచే. రే చాలా పాపం రా. అలే వాన్ బెంచ్ అడిగితే నా బెంచ్ చెప్తున్నాడు, ఫస్ట్ బెంచ్ అంట. తప్పు. 50 ఇంచ్ పడినా నో ప్రాబ్లం బ్రో. ఏమంటే ఫ్యాన్ ఉండాలా, ఫ్యాన్లు అవి మధ్యలో ఉంటాయి. నేను ఫస్ట్ బెంచ్ పడతాను, గాలి రాదు ఏం రాదు, చెమటలకు చెట్లైనా అనిపోతున్నాయి. కొంచెం ఫ్యాన్లు పెట్టేయండి సార్, నెక్స్ట్ టైం కైనా మీరు ఈ కాలేజ్ వాళ్ళు చూసి కొంచెం. 50 ఇంచ్ అయినా పని రాష్ట్రం ఉదయ్, నువ్వు టాపర్ ఉదయ్. రాసేది పక్కన పెట్టు, తగ్గించుకుంటే మంచిది. టాపర్ అంట. టాపర్ అని అందరు వెనుకలు దబ్బి పాడేస్తారు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఒకేలేడ 1000 ఉంది, ఇక్కడ ఉత్త 700 అంటే ఏం చేస్తావు? టాపర్స్ కాబట్టి డిస్కస్ చేస్తున్నారు ఎగ్జామ్ హాఫ్ అన్ అవర్ ముందు కూడా. అటు చూడు, అటు చూడు. ఈ రోజు అయితే ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇప్పుడు ఏమి ఈ మధ్యన ఎగ్జామ్ అంటే బోర్ వస్తుంది గాయస్, మాకు అందరికి ఇంట్రెస్ట్ రావట్లేదు. మెయిన్ చదివితే వస్తుంది. నాకు ఆచారం ఎట్లుందంటే, ఎగ్జామ్ సెంటర్ లోపల పోయినా సగం క్వశ్చన్ రాసిన పెన్ అయిపోయింది. మంచి మేడం కాబట్టి తీసుకోలేసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే అరే పోయినా సగం క్వశ్చన్ కూడా అయిపోయింది, అప్పుడే పెన్ అయిపోవడం ఏంట్రా. లెట్స్ మీట్ ద ప్రభాకర్. ప్రభాకర్ ఎగ్జామ్ ఎట్లా రాసినావు? పేపర్ టఫ్ వచ్చదా? ఈ ఎగ్జామ్ ఫైన్ అట్లా అన్ని పోతాయిలే, ఇది కూడా అంతే. ఇంకా ఏమో ఈ మాటలు నమ్మడానికి వీల్లేదు, కానీ పేపర్ మాత్రం రాడుకే రాడు. పోయిన ఎగ్జామ్ తో పోల్చుకుంటే పోయిన ఎగ్జామ్ 100% చాలా బెటర్. పోయిన ఎగ్జామే సరిగా రాలేదు, ఇంకా 100% బెటర్ పోయిన ఎగ్జామ్ అంటున్నా అంటే అర్థం చేసుకోండి మీరు ఎంత రాడ్ వచ్చింది పేపర్. చదువుకున్న క్వశ్చన్ ఒక్కటి వచ్చిందంటే ఛాలెంజ్. మాకు రికార్డు క్వశ్చన్ 24 ఇచ్చినారు, 24లో ఒక క్వశ్చన్ వచ్చింది. అయిపోయింది నాకు కథం. మరి ఇంత రాడ్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. వస్తుంది బట్ ఇంత రాడ్ రాదు. మనం 10 నేర్చుకుంటే దాంట్లో ఒక 2-3 వస్తాయి అనుకున్నా, కానీ ఒక్కటి లేదు నేర్చుకున్న దాంట్లో. అరే ఏంట్రా ఇది? చెప్పు ఎగ్జామ్ ఎలా రాసిన? బాగా రాసినానప్ప ఎగ్జామ్, బాగా రాసిన. ఫుల్ కాన్ఫిడెన్స్ లో పాస్ అవుతా. ఈ వీడియో యూట్యూబ్ లో ఉంటది, మళ్ళీ మాట్లాడదాం రిజల్ట్ వచ్చిన. సరే సార్. చూసారా సార్ డబుల్ యాక్షన్. రాసిన బ్రో, రాసిన బ్రో. దానికి కర్త కర్మ క్రియ మంతా వాడే నేర్పించినాడు కాబట్టి నేర్చుకొని రాసినాడు బ్రో. ఆల్ ద బెస్ట్ బ్రో, నీ కాన్ఫిడెన్స్ నిలబడాలని కోరుకుంటున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్, ఎగ్జామ్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జామ్ ఏదో కూడా గుర్తులేదు, అట్లా అయిపోయింది మైండ్. ఇంటికి పోతున్నాను. నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతానా లేదా అవుట్ ఆఫ్ క్వశ్చన్, కానీ పోవాలి ఎందుకంటే టైం అయిపోయింది. నెక్స్ట్ డే బ్లాగ్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ ఉదయ్.